ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు, మహా గొప్ప కథానాయకుడు అయిన ధర్మేంద్ర గారి అకాల అస్తమయం తర్వాత ఆయనకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ధర్మేంద్ర గారు పోయి 3 రోజులు కూడా కాకముందే ఆయన భార్య బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన హేమా మాలిని గారు ఏం చేశారో ఆవిడ గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ధర్మేంద్ర, హేమమాలిని ఈ పేర్లకు పరిచయాలు అవసరమే లేదు. సినీ జంటల్లో చెప్పుకోదగ్గ గొప్ప జంట వీళ్ళు. అలాంటి ధర్మేంద్ర హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్ర సినిమా రంగంలోకి అడుగుపెట్టక ప్రకాష్ కౌర్‌ని పెళ్లి చేసుకోవడం, ఆయనకి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా రాణిస్తున్న నేపథ్యంలోనే అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హేమమాలినితో కలిసి వరుస సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం, ఆ స్నేహం కాస్త పెరిగి ప్రేమ, ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. నిజం చెప్పాలి అంటే హేమమాలిని ధర్మేంద్ర గారిని ప్రేమించే సమయానికి ఆవిడకి తెలుసు ధర్మేంద్ర గారికి పెళ్ళవ్వడం, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని. అయితే కాకపోతే హేమమాలినికి ధర్మేంద్ర గారి మీద ఉన్న విపరీతమైన ప్రేమతో అతన్ని ప్రేమించి రెండో పెళ్లికి సిద్ధపడి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ధర్మేంద్ర, హేమమాలినిలు ఎంతో ఆనందమైన జీవితాన్ని గడిపారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. అయితే ధర్మేంద్ర గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారని, ముఖ్యంగా పెళ్లి తర్వాత హేమమాలినికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే తనకు తన స్పేస్ ఇవ్వడమని, ఎప్పుడు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అంటూ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టలేదని, ఓ హీరోయిన్‌గా పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలు నటించినప్పటికీ ఎప్పుడూ ఆయన ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, పైగా తాను ఎలా చేయాలి, ఏం చేయాలనుకుంటే తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని గడిపే విధమైన స్వేచ్ఛని తన భర్త ఇచ్చారు అంటూ హేమమాలిని చెప్పుకొచ్చింది. పైగా హేమమాలిని ఒకానొక సందర్భంలో చెప్తూ తన ప్రతి పుట్టినరోజుకి ధర్మేంద్ర గారు ఎంతో ప్రేమగా విలువైన నగలని గిఫ్ట్‌గా ఇస్తూ ఉండేవారట. అలా ప్రతి పుట్టినరోజుకి కొన్ని లక్షల విలువైన నగలని తన పుట్టినరోజు కానుకగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన భార్య అంటే ఎంత ప్రేమ అంటే తన 2 కూతుళ్ళు అంటే ఈషా డియోల్, అహానా డియోల్ ప్రెగ్నెన్సీ సమయంలో హేమమాలిని గారు హాస్పిటల్‌లోకి వెళ్తే ఆ రోజు హాస్పిటల్ మొత్తం ఆయనే బుక్ చేసేవాడట. అలా హాస్పిటల్‌లో వేరే పేషెంట్స్ ఎవరు కూడా ఉండకూడదని, ఇంకెవరు రాకూడదని దాదాపుగా 100 బెడ్ ఉన్న హాస్పిటల్‌ని ఆయనే బుక్ చేసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హై సెక్యూరిటీతో తన భార్య సుఖంగా ప్రసవించే విధంగా ఆయన చేయడం జరిగింది అంటూ హేమమాలిని చెప్పుకొస్తూ పోయిన తన భర్తని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయింది. పైగా తన భర్త తనకిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే తనకి ఆనందమైన జీవితాన్ని ఇవ్వడం. తాను ఎప్పుడూ తనతో ఉన్నాను అని ప్రతి క్షణం చెప్పకనే చెప్తూ తనకి ఏ అవసరం వచ్చినా తనకి తన పిల్లలకి తోడుగా నీడగా చివరి రోజు వరకు ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకున్నాడు అంటూ చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి కొంతకాలం పాటు ఎవరికి వారు దూరంగా ఉన్నప్పటికీ మేమెప్పుడు విడిపోలేదు. దూరం మా ఇళ్ల మధ్య పెరిగింది కానీ మా ప్రేమ ఎప్పుడూ దూరం కాలేదు అంటూ హేమమాలిని ఎమోషనల్ అయినవైన. పైగా ధర్మేంద్ర గారికి తన భార్య హేమమాలిని మీద ఎంత ప్రేమ అంటే ఆయన స్వతహాగా ఓ మంచి కవి కూడా అవ్వడంతో ఎన్నో రకరకాల షాయరీలు ఆవిడ అందాన్ని, ఆవిడ మనసును పొగుడుతూ లెటర్లు కూడా రాస్తూ ఉండేవారట. అలా రాసిన ఆ లెటర్లని ఆవిడ నీటికి జ్ఞాపకంగా గుర్తుగా పెట్టుకొని పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ ఆవిడ చదువుతూ కన్నీరు మున్నీరు అయినవైన. తన భర్త తన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన కావలసినంత ఆనందాన్ని తనకిచ్చాడని, అదే తన భర్త తనకిచ్చిన అతి విలువ కట్టలేని గిఫ్ట్ అంటూ చెప్పింది హేమ. అదండి, అలా ధర్మేంద్ర గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే హేమమాలిని గారు ధర్మేంద్ర గారు ఉన్న రోజుల్లో ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రేమ గురించి, వాళ్ళ పెళ్లి గురించి, వాళ్ళ మధుర జ్ఞాపకాల గురించి ఆవిడ మాట్లాడుతూ ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి అభిమానులందరినీ కంటతడి పెట్టుకునేలా చేశాయి. ఏది ఏమైనప్పటికీ చలనచిత్ర సీమ రంగంలోనే మహా గొప్ప కథానాయకుడు అయిన ధర్మేంద్ర గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.